యోప్తా ఉన్నాడు. యోప్తా టోబు దేశంలో నివసిస్తూ అల్లరి జనము మధ్య నివసిస్తూ వచ్చాడు. అలాంటి ఆయన దగ్గరికి ఎప్పుడైతే ఇశ్రాయేలు వెళ్ళి పిలుచుకొచ్చారో అప్పుడు ఆయన ఇజ్రాయేలు దేవుని మందిరానికి వెళ్ళాడు. మిస్పాలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో తన సంగతి చెప్పుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు. దేవుని దగ్గర తన సంగతి అంతా వివరించాడు, చెప్పుకున్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఒక పట్టణం జయిస్తే చాలు అనుకున్నాడు. దేవుడు 20 పట్టణాల మీద జయమని గ్రహించాడు. ఆమేన్. అందుకే గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక దేనిని గుచ్చియు చింతపడకుడి. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన మీదకి వచ్చును అన్నారు. కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు, మన శ్రమను సంతోషంగా మార్చేవాడు, మన ఇరుకులు విశాలతలో కలిగించేవాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తున్నాడు. కనుక ఆయన మన విషయంలో చింతించున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుదాం. కనుక యెహోవా మన మధ్యలో ఉన్నాడు అన్నారు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అది మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. కనుక ఆయన సన్నిధిలో మన యొక్క బాధలు విన్నవించుకుందాం, మన సమస్య ప్రభువుకు చెప్దాం. ఈ ఉదయకాలం ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పటికీ భయపడక, నిరాశపడక, పరిస్థితులను చూడక విశ్వాసాన్ని కర్త అయిన యేసు వైపు చూద్దాం, ప్రభువులో జీవిద్దాం. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నారు కనుక ప్రభువా, మేము దేనికి భయపడక, నిరాశపడక, విశ్వాసాన్ని కర్త అయిన మీ వైపు చూస్తూ, తండ్రి పేతురు ఏ విధంగా కేక వేసి నాయనా మా ప్రభువా రక్షించబడ్డాడు, అలాగే నాయనా భక్తులు యోప్తా, అలాగే నాయనా మరి ఎబేజు ఏ విధంగా మార్పు చెంది దీవించబడ్డారో, హెచ్చించబడ్డారో, అలాగే మా జీవితాలను హెచ్చించి గణపరిచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.